హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న మనసుదా ఛానల్. అందరికి ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ముక్కోటి ఏకాదశికి ఓ ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంతో 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని అష్టాదశ పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేయడానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఉత్తర ద్వార దర్శనంగా పిలిచే వైకుంఠ ద్వార దర్శనం చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఇంట్లో బ్రహ్మముహూర్తంలో శ్రీలక్ష్మీనారాయణలను పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఆలయాలలో శ్రీ మహావిష్ణువుకు తులసిమాల భక్తితో సమర్పించాలి. ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్రం చెబుతోంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. సాయంకాలం పూజ చేసుకొని ఆ రాత్రి జాగరణ చేస్తూ ఉంటారు. జాగరణ చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు, భాగవత కథలతో జాగరణ చేస్తే జాగరణ ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం చేసి హరినామస్మరణతో గడిపిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.